తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హనుమాన్ ఒక్క టాలీవుడ్లోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా ఈ సినిమా మ్యానియానే నడుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్లో విధ్వంసం సృష్టిస్తోంది. తనకు పోటీగా గుంటూరు కారం వంటి పెద్ద సినిమాతో పాటు సైంధవ్, నా సామిరంగ సినిమాలు ఉన్నప్పటికీ వాటిని ధీటుగా ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద కని విని ఎరుగని సరికొత్త సంచలనాలను నమోదు చేస్తోంది. రిలీజ్కి ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్స్ దగ్గర నుంచి తన దండయాత్ర మొదలుపెట్టిన ఈ హనుమాన్ కేవలం 3 రోజుల థియేట్రికల్ రన్లోనే 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను దాటేసింది. ఇక 4వ రోజు వచ్చేసరికి 50 కోట్ల షేర్ క్లబ్తో పాటు 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయింది. మన టాలీవుడ్లో ఈ ఘనత సాధించిన ఏకైక చిన్న సినిమాగా ఈ హనుమాన్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటికీ టికెట్లు దొరకడం లేదని ప్రేక్షకులు చెప్తున్నారంటే ఈ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక సూపర్ హీరో సినిమా కావడం, హనుమంతుడి డివోషనల్ యాంగిల్ ఉండడంతో పాటు కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ని సముపాళ్లలో జోడించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు నచ్చేలా ఎంతో చక్కగా రూపొందించాడు. అందుకే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రిజల్ట్తో ఇది దూసుకుపోతోంది. రిలీజ్కి ముందు పెట్టుకున్న అంచనాలకు మించి ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలెక్షన్ల ఊచకోత కోస్తోంది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే తన థియేట్రికల్ రన్ ముగిసేలోపు మరిన్ని వండర్స్ క్రియేట్ చేసేలాగా కనిపిస్తోంది. ఈ విధంగా ఈ హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న విధ్వంసం చూసి సినీ ప్రియులందరూ అంజీ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ హనుమాన్ సినిమా స్టోరీ లైన్ మరియు బ్యాక్ డ్రాప్ అనేవి ఆల్మోస్ట్ అంజీ సినిమానే పోలి ఉంటాయి. అంజీ సినిమాలో అమరత్వం పొందడం కోసం శివలింగాన్ని వెతుక్కుంటూ ఎలాగైతే విలన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వస్తాడో, అలాగే హనుమాన్ సినిమాలో తనకు తిరుగులేని సూపర్ పవర్స్ని అందించే మణి కోసం తేజ సజ్జా దగ్గరికి విలన్ వస్తాడు. అఫ్కోర్స్ ఈ 2 సినిమాల ప్రజెంటేషన్ పూర్తిగా డిఫరెంట్ అయినప్పటికీ స్టోరీ బ్యాక్డ్రాప్ అనేది ఆల్మోస్ట్ ఒకటే. పైగా ఆ రోజుల్లో అంటే 2004 సమయంలో గ్రాఫిక్స్ పరంగా టెక్నాలజీ అనేది పెద్దగా డెవలప్ అవ్వలేదు. దీనికి తోడు అప్పట్లో టాలీవుడ్ మార్కెట్ చిన్నదే కావడంతో భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలోనే డైరెక్టర్ కోడి రామకృష్ణ ఎవ్వరి ఊహకందని గ్రాఫిక్స్ వర్క్తో ఈ అంజీ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే గ్రాఫిక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది నభూతో నా భవిష్యత్తి అనే రేంజ్లో ఉంటుంది. మనం కలల్లో కూడా ఊహించని సరికొత్త ప్రపంచాన్ని ఈ అంజీలో చూపించి ప్రేక్షకులను సంభ్రమాచర్యాలకు గురి చేశారు. ఈ అంజీ సినిమాలోని గ్రాఫిక్స్ వర్క్ కోసం 1 కాదు 2 కాదు ఏకంగా 5 సంవత్సరాల పాటు కష్టపడ్డారు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో తేడా కొట్టడం, ఆ కాన్సెప్ట్ కూడా జనాలకు పెద్దగా ఎక్కకపోవడం వల్ల ఈ అంజీ ఫ్లాప్ అయ్యింది. బహుశా ఈ రోజుల్లో ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టు తీర్చిదిద్ది అంజీ సినిమాను రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేదేమో. ఎందుకంటే ఆ సబ్జెక్టుకి ఉన్న బలం అలాంటిది. కానీ దురదృష్టవశాత్తు ట్రెండ్ కాని ట్రెండ్లో రిలీజ్ అయి అది బోల్తా కొట్టేసింది. అయితే దాదాపు అదే స్టోరీ పాయింట్తో రూపొందిన హనుమాన్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఫలితాలను నమోదు చేసింది. ఈ రోజుల్లో అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉండడం, ఈ హనుమాన్కి మంచి బడ్జెట్ కేటాయించడంతో పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్లో గ్రాఫిక్స్ వర్క్తో ప్రేక్షకులను మైమర్చిపోయేలా చేశారు. ఏదేమైనా ఆ రోజుల్లో చిరంజీవి చేసిన ప్రయోగం బెడిసి కొడితే ఈ రోజుల్లో తేజ సజ్జా హనుమాన్తో సక్సెస్ అయ్యాడు. నిన్నటి వరకు టాలీవుడ్లో ఇంకా హీరోగా నిలదొక్కుకోని తేజ సజ్జా ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. అయిపోయి